యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే, నేను అప్పుడు డాక్టర్ ఆలేటాటం వాళ్ళ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక ప్రధానమైన వార్తా అంశం మీద సంపాదకీయాన్ని మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం. వట్టి మాటలు చెప్పకో గట్టి వేలు తలపెట్టు అని మన పద్యం ఉండే కదా, ఆ పద్యంలాగా ఈరోజు ఉన్నది. ఈ సంపాదకీయ హెడ్డింగ్ అది అయితే ఇదేందో చూడండి. రైతు భారతీయుడు అన్నం లేక అతుకుల్లా గతుకుల్లా బతుకు బట్టలతోటి చిప్ప పట్టుకొని అన్నమో రామచంద్ర అంటూ అన్నానికి అలవాటు ఇస్తూ అల్లడం తల్లడం అవుతూ ఒకవైపు ఉంటే వట్టి మాటలు చెప్పకోయి గట్టి వేలు తల పెట్టబోయి అనే రీతిలో ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం. ఏంది సంపాదకీయం? సాధన లేకుండా విజయాన్ని ఆశించడం, ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకడం వంటిది. విన్నారండి? మోక్షం గుండం విశ్వేశ్వరయ్య ప్రఖ్యాత శాస్త్రవేత్త అన్న మాటలండి. ఎక్సర్సైజ్ చేయకుండా, సాధన చేయకుండా, ప్రయత్నం చేయకుండా విజయం కోసం, విక్టరీ కోసం ఎడారిలో మంచినీళ్ళం ఎదకడం లాంటిదంట. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయనే ఈ సంపాదకీయంలోనే హెడ్డింగ్ కి ఆ మాటకి ఏందో ఒకసారి మనం కంపేర్ చేసి చూద్దాం. నేటి పరిస్థితికి దేశ పాలకులు ఇంట్లో ఈగల మోత వీధిలో పల్లకిల మోత అన్న సామెతగా సరిగ్గా సరిపోతుంది. మాటలు కోటలు దాటాయే కానీ చేతలు దోపిడికి సరిగ్గా దోపిడికి ఒక పూట తిండి కూడా పెట్టడం లేదు. శనివారం ఢిల్లీలో జరిగిన 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల ప్రపంచ సదస్సులో ప్రపంచ ఆహార భద్రతకు పరిష్కారాలు చూపించేందుకు భారత్ సన్నద్ధమవుతుందనే, ఇప్పటికే ఆహార మిగులు దేశంగా ఎదిగింది అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రధాని చెప్పినట్లు ఉంటే దేశంలో పరిస్థితి ఇలా ఎందుకు ఉండేది? ఒకవైపు దేశ పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతున్నదని ఆయన మేము గొప్పవాళ్ళం, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు. అవునండి, మన భారతదేశం వ్యవసాయక విప్లవం వచ్చిన తర్వాత పంటలను పండించే సామర్థ్యం పెరిగిన మాట వాస్తవం. కానీ 4 కోట్ల ఎకరాల భూములు భూస్వాముల చేతుల్లో ఇరుకొని ఉక్కిరి విక్కిరి అవుతుంది. ఆ పంట అంతా వాళ్ళ గుమ్మిళ్ళలో దాక్కుని ఇరికి బిక్కిరి అయిపోతుందండి. ఆహారమాత, అన్నమాత ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అది విడుదల చేయి డాడీ మోడీ. నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ మీరు చెప్పినట్లు నిజమే. ఉక్రెయిన్లో యుద్ధం జరిగిన తర్వాత ఆఫ్రికా లాంటి ప్రపంచ దేశాలకి ఈసారి పండిన విపరీతమైన పంట గోధుమ పంట. డిమాండ్ విపరీతంగా డబ్బులు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? రైతన్నకు వచ్చినాయా? అన్నం లేక రైతన్న అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అంటూ రామరాజ్యంలో అల్లడం తల్లడం అవుతూ నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత 20 లక్షల మంది చనిపోయినా లేదా? మిస్టర్ నరేంద్ర మోడీ, నీ పరిపాలనలో రైతులు లక్ష పైగా ఆత్మహత్య చేసుకున్నారా లేదా? దళాలకు అంతర్జాతీయ మార్కెటింగ్ చేసి నీ ఎమ్మెల్యేలు ఎంపీలకు లాభాలు. ఇది కాదా? కాగు నివేదిక చెప్పిన మాట కాదా? మూడో విషయం, ఈరోజు 1 కాదు 2 కాదు 50 లక్షల టన్నులు గోడాములలో ఉంటే పందికొక్కుల పాలై పుచ్చిపోయి ఉంటే హిందూ మహాసముద్రంలో గుమ్మరిచ్చి వేస్తున్నమాట వాస్తవం కదా అయ్యా. హిందూ మహాసముద్రంలో నీ గంగపాలైతుంటే నా హిందూ బంధువులు ఆకలి కేకలతో అలమటిస్తున్న వాళ్ళు కోటాను కోట్ల మంది భారతదేశంలో
56 కోట్ల మంది ఇప్పటికీ 56 కోట్ల మంది ఇప్పటికే 2 పూటలు కూడా కడుపుండి అన్నం తినలేని దౌర్భాగ్య పరిస్థితి దాపరించిందా లేదా? ఇది మన అభివృద్ధి. ఇక్కడ చూడు, ఇవన్నీ సాక్ష్యాలు కదా, ఇవన్నీ సాక్ష్యాలు కదా, మన కళ్ళ ముందు కనిపించట్లేదా? తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేనో ఈ మనిషి అని 100 ఏళ్ల క్రితమే ఆహార భద్రత గురించి మహాకవి గురజాడ చెప్పారు. సరైన తిండి లేక ఆకలి అనారోగ్యాలతో ఉన్న సమాజంలో ఈ సురుమోని మనుషులుంటే దేశమే గతి బాగుపోడే అని ఆయన నిలదీశారు. మనిషి బతికి ఉండాలంటే కనీసం తిండి కావాలి. ఏదో ఆహారాన్ని పొందడమే కాదు, పౌష్టికాహారం పొందడం ప్రజల జీవిత హక్కు. ఆ హక్కును సక్రమంగా అమలు కావాలంటే పంటలు బాగా పండాలి, వండిన పంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాటిని కొనగలిగే స్థితి ప్రజలకు అందరికీ ఉండాలి. ఈ పురోగమి చక్రం సక్రమంగా నడిచేటప్పుడు చిత్తశుద్ధితో పాలకులు చూడాలి. కానీ అలా జరగలేదు. అందుకే ప్రపంచంలోని కొన్ని దేశాలు ప్రజలు ఆహార భద్రత జీవిస్తుంటే అనేక దేశాలు ఆకలి కేకలతో హోరెక్కిస్తున్నారు. మన దేశంలో మాత్రం దిగుమతుల మీద ఆధారపడి జీవిస్తున్నాం. దేనికి బాధ్యులెవరు? మనం పండించిన పంటేమో దళార్ల పాలు, ప్రపంచం పాలు, జగతి పాలు. మనం తింటానికి మాత్రం ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి మాత్రం టింగ్ 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 లంచాలు అవుతారు. దశావతారం కాదండి, లంచావతారం కోసం విదేశాల నుండి ఆహార దిగుమతి చేసుకోవాలా? ఆ ట్రేడింగ్ సంబంధించిన దాంట్లో కొట్టుదాకా వచ్చే వరకు మొత్తం లంచాలు కావాలా? కంచాలు పట్టుకొని మాత్రం ఇది ఎక్కడో కాదండి, విశ్వగురు సాక్షాత్ ఓం చినాకో చిచినాకి మాలా ఉలికి మళ్ళా ఓం ఫట్ అనే మొత్తం ప్రపంచ దరిద్రాన్ని, విశ్వంలో ఉన్న దరిద్రాన్ని, భారతదేశ దరిద్రాన్ని, భారతదేశంలో దరిద్రాన్ని మొడుమాయం చేసే మంత్ర తంత్రాలతోటి సాధు రాజ్యం వెళుతున్నా అయ్యా ఉత్తరప్రదేశ్ బిత్తిరిల్లిపోతుంది. అక్కడ వారణాసి ప్రధానమంత్రి నియోజకవర్గంలో చూడండి, చిప్పలు పట్టుకొని చిప్పలు పట్టుకొని అడుక్కునే దిగజారిన పరిస్థితి ఇట్లా ఉంటే అంతర్జాతీయ సదస్సులో ఉపన్యాసాలండి. ఏమండి బాగున్నారా? వేసినావా? సంఘ వేసినావా? అరే వా పిల్లలెక్కడా మీరెక్కడా? వారణాసి దొరికిందండి, వారణాసి దొరికింది. 6 నెలలు గంజాయి వాడితే పిల్లలు మర్చిపోతారు. వాళ్ళు కోట్ల మంది సాధువులు సన్యాసులు ఒకవైపు, వీళ్ళ దగ్గర అడుక్కునే జనాలు మరోవైపు. ఇది నా భారత చిత్రం, మోడీ రాజ్య చిత్రం. వారణాసి పార్లమెంటు దగ్గర ఇదండి సాధు రాజ్యం, సన్యాసుల రాజ్యం. అంబా సందుకలం తెల్లని బిచ్చమడుకునే స్థితి భారతదేశ అసలు సిసలైన స్థితి. ఆహారం కొనుగోలు సామర్థ్య విషయంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకల కంటే భారత్ వెనుకబడి ఉందన్న ప్రపంచ ఆహార భద్రత GFS సూచి చెబుతుంది. ఆ నివేదిక ప్రకారం మొత్తంగా ఆహార భద్రతతో ఇర్లాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ అమెరికా అగ్రస్థానంలో ఉన్నాయి. వీళ్ళు చెప్తుండండి, వీళ్ళు కొండ బాగలు చెప్తుంటే మన మాటలు చూడెత్తున్నాం. గడిచిన దశాబ్ద కాలంలో భారత్ పెద్ద పురోగతి సాధించలేదని నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, చైనా భారత్ కంటే ఎంత ముందున్నట్లు వివరించింది. ఈ వాస్తవాల్లో బుల్డోజ్ చేస్తూ 65 ఏళ్ల తర్వాత మన దేశంలో జరుగుతున్న అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో పచ్చి అబద్ధాలు చెప్పారు. అయ్యా మనం అబద్ధాలు చెప్పమండి, ఎందుకంటే ఒకే మాట, ఒకే భార్య, ఒకే బాణమన్న రామరాజ్యం, రామనామ స్మరాన్ని నిత్యం జపించే వాళ్ళు అబద్ధాలు చూడండి ఎట్లా ఆడుతాను.
నేను అధికారంకి వస్తే, భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్న మాట 2014లో మిస్టర్ నరేంద్ర మోడీ అన్నాడా లేదా? ఆ మాట 10 ఏళ్ళైనా చెల్లుబాటు లేకుండా ఉలిక్కైందే లేదా? అరే ఈరోజు పాకిస్తాన్లో కానీ శ్రీలంకలో కానీ చిన్న చిన్న దేశాలు అక్కడ కూడా కొనలేనంత దిగజారిన స్థితిలో మనం కొనుగోలు శక్తి పడిపోయిందట. భయమైతుంది. బజారు పోతే భయమైతుంది. బజారు పోతే 10,000 పట్టుకుపోతే దాన్ని 10,000కి ఇజ్జత్ ఉండట్లేదు. భారతదేశంలో సంచాడు సరుకులు రాట్లే. ఇది పరిస్థితి భారతదేశంలో. ఇట్లాంటి అభివృద్ధి చెందుతుంది. రోజు రోజుకు ధర పెరుగుతూ అభివృద్ధి పెరుగుతుంది. అభివృద్ధి ధరలు పెరుగుతూ రోజు రోజుకి అభివృద్ధి పెరుగుతుంది. ఆదానీలు అంబానీలు మాత్రం బంగారు బట్టలు, 1,000 కోట్ల రూపాయల డిన్నర్లు. గుజరాత్లో అయిపోయిందండి భారతదేశం మొత్తం. భారతదేశం మొత్తం గుజరాత్లో బలిసినలతో పైకి దూసుకొని పోతుంటే అధిక ధరలతో దూసుకొని పోతుంది భారతదేశం. దేశంలో 5 ఏళ్లలోపు చిన్నాళ్ళ పెరుగుదల సమస్యలు ఉన్నాయి. 35% పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. ఎత్తుకు తగిన బరువు లేని వారు 19.3% ఉంటే 5 ఏళ్లలో పిల్లలు 44.3% మంది తక్కువ పడుతూ ఉన్నారని స్వయాన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గతంలో పార్లమెంట్ తెలిపింది. చెప్పండి, పార్లమెంటు చెప్పే మాటల ప్రకారమే, కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలే. దేశంలో సగం మంది పిల్లలు, బక్కజిక్కిన పిల్లలు, బీరకాయలు సొరకాయలు మొత్తం పురుగు పట్టి ఇట్లా పడితే చూడండి, మొత్తం అట్లాంటి పిల్లలు పుడతారు భారతదేశంలో. తిండి లేక గర్భవతులైన తల్లిదండ్రులకే పౌష్టికాహారం పల్లెసీమలో లేక, కడుపు నిండా అన్నం తినక, కడుపున్న పిండాలు, అట్లా పిడిచగట్టిన పిండాలు పుట్టే పిల్లలు సగం మంది ఈ దేశంలో ఉన్నారండి. ఇది మన బాలభారతం. ఈ బాలభారతం సంబంధించిన విషయంలో స్వయాన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గతంలో పార్లమెంట్కి తెలిపింది. దేశంలోని 3 ఏళ్లలోపు పిల్లల్లో 47% తక్కువ బరువుతో ఉన్నారని యూనిసెఫ్ అంచనా. ప్రపంచంలో మొత్తం పౌష్టికాహార లోపాలతో ఉన్న పిల్లల్లో 3వ వంతు మన దేశంలో ఉన్నారని యూనిసెఫ్ స్పష్టం చేసింది. మరోవైపు ఆహార సంక్షోభం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ఇప్పటికే తీవ్రంగా ఉన్న ఈ పౌష్టికాహార సమస్య మరింత జటిలం చేశాయని నివేదికలు చెప్తున్నాయి. దేశంలోని పిల్లలు 80%, దేశంలోని పిల్లలు, మహిళల్లో 56% రక్తహీనతతో బాడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. ఇతర అన్ని రంగాల్లో మాదిరిగా పౌష్టికాహార లోపాలను అణగారిన వర్గాలు ప్రజలు తీవ్ర స్థాయిలో వెనుకబడి ఉన్నారనేది వాస్తవం. ఉట్టికి ఎగరేనమ్మా స్వర్గానికి ఎగురుతాను అన్నట్టు దేశంలోని పరిస్థితి ఇలా ఉంటే ప్రధాని ఆహార భద్రతకు పరిష్కారాలు ప్రపంచానికి నేపుతామని చెప్పడం హాస్యాస్పదం. విశ్వగురువు గారు భారతీయులకు ఎన్నికలలో చెవులో తామర పువ్వు పెట్టినట్టు ప్రపంచ సదస్సులో ప్రపంచ జనాలు చెప్తే ఆయా దేశాలలో ఉన్న పాలకులు కూడా అక్కడ పాపాల భైరవులే. వాళ్ళు ఉత్తమాటలు చెప్పుతూ గట్టి మేలు తలపెట్టకుండా ఆ దేశంలో కూడా, ఆయా దేశాలలో కూడా జనాలని, కష్టపడేటోళ్ళని, శ్రామిక కుటుంబాలని, పేద ప్రజానికని, పల్లెసీమల ప్రజల్ని అక్కడ కాల్చి తింటున్న ఆ రాజకీయ నాయకులు అంటే అంతర్జాతీయ రాజకీయ నాయకులు పేరుకు పెట్టుకున్నారు. భారతీయ వ్యవసాయంలో ప్రత్యేకత గురించి, తమ దూరదృష్టి ప్రణాళికల గురించి చెప్పిన ప్రధాని ఈ వైవిధ్యం ప్రపంచ ఆరోగ్య భద్రతకు భారత్ ఆశకిరణలో నిలుపుతోందని తెలిపారు. 90% మంది రైతులకు చాలా తక్కువ భూమి ఉంటుంది. చిన్న రైతులే దేశ ఆహార భద్రతకు అతిపెద్ద బలం అని కూడా వివరించారు. 70 దేశాల నుంచి వచ్చిన 1000 మంది ప్రతినిధులు సదస్సులో ప్రధాని రైతులపై వాళ్ళ ప్రేమను ఒలకబోశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికే ఇదే మోడీ ప్రభుత్వం 3 నెలల వ్యవసాయ చట్టాలు వేస్తే ఈ దేశ రైతులు వాటిని అడ్డుకునేందుకు ఉద్యమిస్తే ఎంత తీవ్రంగా అణచివేసిందో ప్రపంచమంతా చూసింది. ఇలాంటి మోడీ పూసిన మాటలు విన్న అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తలు వట్టి మాటలు చెప్పుకోకోయ్ అంటూ పాడుకున్నారు. విన్నారండి?
ఇది నిన్న కాక మొన్న పిట్టలు కాల్చినట్టు కాల్చేసిన అన్నం పెట్టారు రైతన్నల్ని, పిట్టలు కాల్చినట్టు కాల్చేసిన మోడీ ప్రభుత్వం అడవి భూములు నా అడవి బిడ్డలు, ఆదివాసులు, గిరిజనులు పోడు భూములు చేసుకొని యుగ యుగాలుగా తరతరాలుగా స్వాతంత్రం రాకముందు అడవే సర్వస్వంగా బ్రతుకుతున్న 7 కోట్ల ఎకరాల భూములండి. 7 కోట్ల ఎకరాల భూములు మొత్తం ఆదివాసులకు, హరిజనులకు, గిరిజనులకి ఆదివాసీ రాష్ట్రపతి వెళుతున్న ఈ దేశంలో చూడండి, ఆదివాసులను ఉరికిచ్చి తరిమి కొట్టి రేపులు చేసి మడ్డలు చేసి మణిపూర్ లాంటి ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో, అస్సాం ప్రాంతాల్లో దేశం మొత్తం ఆదివాసులను, గిరిజనులు ఉరికిచ్చి కొట్టిన మాట వాస్తవం కదా, చంపుతున్న మాట వాస్తవం కదా, పోకపోతే రేపులు చేస్తున్న మాట వాస్తవం కదా, గుడిసెలు తగలబెడుతున్న మాటలు వాస్తవం కదా, చెట్లు కట్టి కొడుతున్న మాటలు వాస్తవం కదా. అడవులు మొత్తం ఛత్తీస్గఢ్ అడవుల్లోని ఇదే సింగరేణి అమ్మినట్లు అదానికి అమ్మిన మాట వాస్తవం కదా. నా పేద ఆదివాసి అడవి బిడ్డల్లే మణిపూర్ దగ్గర మొదలు పెడితే తెలంగాణ వరకు ఉరికిచ్చి తరిమి కొట్టే ఆదానీలకు, అంబానీలకు పెడుతున్న విషయం ఇది కాదా నీ రైతు రాజ్యం ఇదే మిస్టర్ మోడీ. కానీ నీ ఉపన్యాసం ఎట్లుంది, నీ చేతలు ఎట్లుంది, ప్రపంచానికి తెలియదు అనుకుంటుండ్రా? ఈరోజు ఎలక్ట్రాన్ మీడియా, ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా జగత్తు మొత్తం చూస్తుంది మీ మాటల గ్యారడీ, మీ చేతల్లో వ్యవహారం మొత్తం చూస్తుంది. రైతులారా, వ్యవసాయ కార్మిక బిడ్డలారా, రైతులారా, అన్నదాతలారా వినండి. వినండి. ఇదండి సంపాదకానికి సంబంధించిన వార్తా విశేషాల విశ్లేషణ ఎనాలసిస్. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.